దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక తరుణాన్ని దేవుడు నా జీవితంలో మీ ముందుకు రావడానికి సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కూడా నేను ఒక చిన్న విషయం, ఒక మాటతో నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఏంటంటే ఆ మాట, దేవుని యొక్క చిత్తము మన పట్ల ఎలాగుంటుంది? మనం ఎలా ఆలోచిస్తాం? దేవుడు ఎలాగ మన గురించి ఆలోచిస్తాడు? తన చిత్తము ఎలా మన జీవితంలో ఆయన అనుకుంటాడు? ఎలా మనల్ని ఒక ఉన్నత స్థితిలో నిలవబెట్టాలనుకుంటాడు? మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? దేవుని యొక్క తలంపులు ఎలా ఉంటాయి? ఈ మాటల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. దీనికి ఉదాహరణగా నేను మరలా ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక అడవిలో ఒక 3 చెట్లు ఉన్నాయి. అవి చాలా పెరిగి పెద్దవైపోయాయి. చాలా చెట్లున్నాయి. కానీ ఆ చెట్లు ఎదుగుదలకి మించి ఈ 3 చెట్లు చాలా పెరిగిపోయాయి. ఆకాశాన్నంటే అంతగా ఎదిగిపోయాయి. అప్పుడు ఆ 3 చెట్లు మాట్లాడుకుంటున్నాయి. చూసారా? మనతో కంపేర్ చేస్తే ఈ చెట్లన్నీ చాలా చిన్న చిన్నవిగా ఉన్నాయి. కానీ మన ముగ్గురం చాలా పైకి ఎదిగిపోయాం. కొద్ది రోజుల్లో మనల్ని కట్ చేసేస్తారు. అయితే మనం ఇక్కడ నుండి విడిపోతాం. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం అని మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు అందులో ఒక మొదటి చెట్టు అంటుంది, అవును స్నేహితులారా మనం విడిపోతాం. అయితే నాకొక ఆశ ఉంది. అప్పుడు ఈ 2 చెట్లు అడిగాయి, ఏంటి నీ ఆశ అంటే, నన్ను కోసేసిన తరువాత నన్ను తీసుకెళ్ళి ఒక ధనవంతుల కుటుంబాల్లో వాళ్ళొక బంగారు నగల పెట్టెగా నేను మార్చబడాలి. ధనవంతులు ఏ ధనవంతుల కుటుంబంలో నేనుంటానో, వారికున్న విలువైన బంగారము, వజ్రాలు, వెండి, వైడూర్యాలంతా నాలో దాచిపెట్టబడాలి. నేనంత విలువగా నేను ఉండాలి. అది నా ఆశ అని చెప్పింది. రెండో చెట్టు అనింది, నాకు ఒక ఆశ ఉంది స్నేహితులారా. ఇప్పుడు ఈ 2 అడిగాయి, ఏంటి నీ ఆశ అంటే, నేను కూడా నరికివేయబడిన తరువాత, కోయబడిన తరువాత నేనొక ధనవంతుల ఇండ్లలో ఒక పెద్ద సోఫా లాగా నేనుండాలా. ధనవంతులు, రాజులు వారందరూ కూడా నా మీద కాలేసుకొని గంభీరంగా ఇలా కూర్చోవాలా. అట్లా విలువగా నేనుండాలా. అలా నేను మలచబడాలని నాకు ఆశ అని చెప్పాడు. మూడో చెట్టు, నాకు ఉంది ఆ ఆశ స్నేహితులారా అంటే, ఈ 2 చెట్లు అడిగాయి, నీకేంటి ఆశ అంటే, నేను కూడా నరకబడిన తర్వాత, కోయబడిన తరువాత, అదే ధనవంతుల ఇళ్ళల్లో నేను ఒక బెడ్‌గా మార్చబడాలి. కలర్‌లతో నన్ను అలంకరించాలి. ధనవంతులు నా మీద హాయిగా పడుకొని నిద్రపోవాలి. ఇది నా ఆశ అని చెప్పి 3 చెట్లు మాట్లాడుకున్నాయి. కొద్ది రోజుల తరువాత వడ్రంగి వాళ్ళు రానే వచ్చారు. ఆ 3 చెట్లను కోసేశారు. చివరిగా వారు ఒకరినొకరు చూసుకున్నారు, విడిపోయారు. అయితే ఈ 3 చెట్లలో మొదటి చెట్టు, ఏ ధనవంతుల ఇళ్ళలో నేను వజ్ర వైడూర్యాలతో నేను నింపబడాలా, అంత విలువైన ఒక పెట్టెగా నేను ఉండాలా అనుకున్న అదే కర్రని ఆ వడ్రంగి వాడు తీసుకొనెళ్ళి ఒక పశువుల తొట్టిలో, ఒక పశువుల పాకలో ఒక తొట్టిగా చేసి కుర్తి అవి వేయడానికి, గడ్డి వేయడానికని ఒక బాక్స్‌గా తయారు చేశాడు. రెండో చెట్టుని వడ్రంగి వాడు ఏం చేశాడంటే, ఏ చెట్టయితే నేను ఒక పెద్ద ధనవంతుల కుటుంబంలో సోఫాగా చేయబడి కాలు మీద కాలేసుకొని నా మీద కూర్చోవాలని కోరుకునిందో, ఆ చెట్టుతో కోయబడిన ఆ కర్రని తీసుకొనెళ్ళి ఒక చిన్న బోటుగా పడవగా, నావగా తయారు చేశాడు. మూడో చెట్టు, ఏ చెట్టయితే నేను ధనవంతుల కుటుంబంలో బెడ్ లాగా కలర్లతో అలంకరించబడాలా అని కోరుకుందో, దానిని ఆ వడ్రంగి వాడు 2 కొయ్యలు చెక్కి పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఈ మొదటి చెట్టు ఏడ్చుకుంటుంది. అయ్యో! నేనేం కోరుకున్నాను దేవుడా! నువ్వు నాకేమిచ్చావు? నేను ధనవంతుల ఇళ్ళల్లో నగలు భద్రపరిచే పెట్టెగా నేను ఉండాలనుకుంటే, నువ్వేంటి నన్ను ఒక పశువుల పాకలో పడేసినావే అని మొదటి చెట్టు ఏడ్చుకుంది. రెండో చెట్టు, ఏంటి ప్రభు ఈ మురికి నీళ్ళలో నన్ను ఒక పడవగా, నావగా నన్ను చేసేసినారే.
మూడో చెట్టు నన్ను కొయ్యలుగా కోసి పెట్టేసినారు. నా వల్ల ఉపయోగమే లేకుండా అయిపోయింది అని చెప్పి ఈ 3 చెట్ల కర్రలు ఏడ్చుకుంటున్నాయి. కొద్ది రోజుల తరువాత ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పశువుల పాకలో పుట్టినప్పుడు ఆ పెట్టె ఆహ్, కుర్తి గడ్డి వేయబడిన ఆ తొట్టిని శుభ్రం చేసి యేసు ప్రభువుని ఆ తొట్టిలో పరుండబెట్టారు. అయితే ఈ మొదటి చెట్టు ఎలాగైతే కోరుకునిందో అంతకు రెట్టింపు ఘనతను ఆ పశువుల పాకలో ప్రభు అయిన యేసుక్రీస్తు మన దేవుడు ఆ చెట్టుకు అనుగ్రహించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండబెట్టబడినాడో పరలోక సైన్య సమూహము ఆయన స్తుతించడం ప్రారంభించారు. ఆయన్ని ఆరాధించారు. గొల్లలు, జ్ఞానులు, దేవదూతలు, రాజులు సహితం ఆ యొక్క తొట్టి దగ్గరకొచ్చి సాష్టాంగపడినారు. అంతటి గొప్ప విలువను ఆ మొదటి కర్రకు దేవుడిచ్చాడు. కానీ కర్ర అనుకుంది నన్ను వ్యర్థంగా ఇక్కడ పడేశారని. దీని యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క తలంపు వేరు. రెండో చెట్టు యేసు ప్రభు ఆయన పెరిగి పెద్దవాడైన తరువాత ఆయన సముద్ర తీరములో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు అదే బోట్ యేసు ప్రభు దగ్గరికి తీసుకురాబడింది. ఆయన ఆ యొక్క నావలో ఎక్కి, ఆ పడవలో ఎక్కి సమాజానికి బోధించడం ప్రారంభించాడు. అనేక జనులు ఆయన్ని వెంబడిస్తూ వచ్చినారు. ఆ బోటు దగ్గరికి రావడం ప్రారంభించారు. ఈ చెట్టు అనుకునింది నేను ఒక సోఫా లాగా ఉండాలా, నేను గంభీరంగా ఉండాలా. కానీ అంతకు మించిన ఘనతను ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ చెట్టుకిచ్చాడు. మూడవదిగా యేసు ప్రభు ఆయన మన పాపముల కొరకు, మన యొక్క శాపముల కొరకు ఆయన మరణించినప్పుడు ఆ సిలువ ఆ యొక్క 2 కొయ్యలు సిలువ వేయడానికి అడ్డంగా ఒక కర్ర, నిలువుగా ఒక కర్ర చేయబడింది. యేసు ప్రభువుని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ సిలువ అంటే ఏంటో వారికి తెలుసు. ప్రతి నోటిలో అది చూస్తే ఎవరైనా సిలువ అని అంటారు. కానీ ఆ చెట్టు అనుకునింది నేను ఒక బెడ్ లాగా ఉండాలా, అందులో అందరూ నిద్రపోవాలా. కానీ ప్రభువైన యేసయ్య అదే కర్ర మీద, అదే కొయ్యల మీద ఆయన మన పాపాల కొరకు ఆయన మరణించాడు. చూసారా అండి? ఆ చెట్లు అనుకున్నాయి మేమింత లోకాశలతో మేము ధననిధిలాగా ఉండాలా, సోఫాల్లాగా ఉండాలా, లేదా నేను బెడ్ లాగా ఉండాలనుకున్నాయి. కానీ వాటి పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటంటే నేను ఆ తొట్టిలో పరుండబెట్టబడాలి. నేను ఆ యొక్క దోణిలో నేను ఎక్కాలి. ఆ నావలో నేను ఎక్కాలి. మూడవదిగా అదే కొయ్యల పైన నేను మరణించాలి. సో మనం అనుకునే తలంపులు అబ్సల్యూట్లీ చాలా చిన్నవి. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. ఆ 3 కర్రల గురించి మనం బైబిల్‌లో మనం ఎప్పుడూ చదువుతాం. ప్రభు అయిన యేసయ్య పశువుల తొట్టిలో పరుండబెట్టెను అంటున్నాం. ప్రభు అయిన యేసయ్య నావ ఎక్కి బోధించెను అని వింటున్నాం. ప్రభు అయిన యేసయ్య ఆయన సిలువపై మరణించెను అని వింటున్నాం. ఇదండి దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో. మనం కూడా చాలా సార్లు నేను ఇలా ఉంటే బాగుండు, నేను అలా ఉంటే బాగుండు, నేను ఇది చేయాలి, అది చేయాలని మనం కొన్ని తలంపులే కలిగి ఉంటాం. కానీ దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికను ఆయన మన కొరకు దాచిపెట్టాడు. ఆయన మన జీవితంలో మనల్ని ఎలా చేయాలనుకుంటున్నాడో ఆయన యొక్క చిత్తానికే మనం సమర్పించాలి. కానీ మన తలంపులు, మన ఆలోచనలు దేవుడి పైన మనం ఎప్పుడు రుద్దకూడదు. ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా? అందుకే యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు శిష్యులకు ఇలాగే నేర్పించాడు. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు ఈ భూమి మీద కూడా నెరవేరును గాక. ఎస్, దేవుడి యొక్క ప్రణాళిక మన పట్ల ఏదైతే ఆయన అనుకున్నాడో ఆయన చేతికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు మనం అనుకున్న దానికన్నా ఉన్నత స్థితిలో మనల్ని దేవుడు నడిపించి లోకానికి వెలుగుగా మనల్ని మార్చగలడు. ఈ యొక్క చిన్న వాక్యం ముగించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. తండ్రి, ఈ యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడారయ్యా. అవును తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక అని. అవును ప్రభు, మా ఆలోచనలు వేరయ్యా, మా తలంపులు వేరు నాయనా. మీ ఆలోచనలు, మీ తలంపులు వేరు ప్రభు. మమ్మల్ని మేము మీ చిత్తానికి, మీ యొక్క ఉద్దేశానికి సమర్పించుకొని జీవించినట్లుగా మీరే కృపను దయచేసి మీరు మహిమ పొందమని
స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. ఆమేన్.